ములుగు జిల్లాలో మెదక్ ఎంపీ రఘునందన్ రావు పర్యటించారు. వర్గల్ మండలం గౌరారం వద్ద ఆయనకు మర్కూక్ మండల బీజేపీ నాయకులు ఘన స్వాగతం పలికి సన్మానించారు. ఈ సందర్భంగా ఎంపీ రఘునందన్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. గత ప్రభుత్వ హయాంలో క్షీరసాగర్ గ్రామంలో నిరుపేదలకు కేటాయించిన భూములను అప్పటి కలెక్టర్, ప్రస్తుత ఎమ్మెల్సీ వెంకటరెడ్డి కుమ్మక్కై భూములను లాక్కుని రియల్టర్లకు అప్పగించాలని ఆరోపించారు. ధరణిపై వెంకటరామిరెడ్డికి ఉన్న అధికారాలతో పేదల నుండి వేలిముద్రలు తీసుకొని ఆ భూములను లాక్కొని రియల్టర్ ఫామ్ హౌస్ నిర్వహణ కేటాయించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక ఈ విషయంపై నిరుపేదల నుండి పలుమార్లు ఫిర్యాదులు వస్తున్నాయని రఘునందన్ రావు తెలిపారు. టిఆర్ఎస్ ఎమ్మెల్సీ అప్పుడు కలెక్టర్ గా పనిచేసినటువంటి వెంకటరామిరెడ్డి గారు తనకు ధరణి మీద ఉన్నటువంటి అధికారాలతో, పవర్స్ తో పేద, దళిత, అమాయక రైతుల నుంచి ఏలుముద్రలు వేయించుకొని ఆ భూముల్ని సరెండర్ చేసి రియల్ ఎస్టేట్ వాళ్ళకి ఫామ్ హౌస్ల కోసం కట్టబెట్టినట్టు గ్రామస్తుల నుంచి రిపీటెడ్గా ఫిర్యాదులు వస్తూ ఉన్నాయి. ప్రభుత్వం మారింది, కానీ రెవెన్యూ మినిస్టర్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు వెంకటరామిరెడ్డికి వియ్యంకుడు కాబట్టి వెంకటరామిరెడ్డి గారి అక్రమాలను కాపాడుతూ పోలీసు వాళ్ళని అడ్డం పెట్టి ఫామ్ హౌస్ల పేరిట 5 ఎకరాలకి ఫెన్సింగ్ వేసే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. దీని మీద ప్రభుత్వం నిష్పక్షపాతమైనటువంటి విచారణ ప్రారంభించాలని ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి పార్లమెంట్ సభ్యుడిగా నేను దీని మీద స్పష్టంగా డిమాండ్ చేస్తా ఉన్నాను.